అందరికీ నమస్తే. ఒక ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా మహాత్మా గాంధీ గారిని ఒక క్వశ్చన్ అడిగారంట. మీరు జీసస్ చెప్పిన సూక్తులు ఇటువంటివి చెప్తూ ఉంటారు కదా, మరి క్రిస్టియానిటీలోకి ఎందుకు కలవట్లేదు అంటే మహాత్మా గాంధీ గారు అన్నారంట, నేను క్రైస్ట్ని రిజెక్ట్ చేయట్లేదు, అలాగే ఆయన తప్పని కూడా అంటలేదు, కానీ క్రిస్టియన్స్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మార్గంలో తిరగట్లేదు అని అన్నారంట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు తెల్లవారినే నేను చూసిన ఒక చెత్త న్యూస్ ఏమిటి అంటే, అనంతపురం జిల్లాలో ఉన్న ఆదిమూర్తి నగర్ అనబడే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో, మెయిల్ టీచర్ ఫిమేల్ స్టూడెంట్తో మిస్బిహేవ్ చేశాడు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. అతను అరెస్ట్ చేయబడ్డాడు అని కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మన విశాఖపట్నం ప్రాంతానికి చెందినటువంటి సాగర్ నగర్లోని ఉన్న మేరీస్టెలా అనబడే స్కూల్లోని ఫాదర్ పులికెల్ అనబడే ఒక ఫాదర్ మీద ఇటువంటి అలిగేషన్స్ రావడం జరిగింది ఒక 2.5 ఏళ్ల క్రితం. అయితే ఆ తర్వాత ఆ అలిగేషన్స్ ఏమయ్యాయి, అతన్ని ఏం చేశారు అన్నది ఎక్కడ కూడా ఏమీ లేదు. తర్వాత నా ఎంక్వైరీలో తేలింది ఏమిటి అంటే, అదంతా కవరప్ చేయడం జరిగింది. సో ఇది నేను ఎటువంటి ఆధారం లేకుండా చెప్పట్లేదు. 2.5 సంవత్సరాల క్రితం సుమారుగా ఈనాడు ఇంకా సాక్షి పేపర్లో కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఫాదర్ థామస్ పులికెల్ అనబడే ఆయన ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ లో ఉన్న విమల విద్యాలయ అనబడే ఒక స్కూల్లోని కరస్పాండెంట్ గా ఉంటున్నారు. ఈ స్కూల్ బేసిక్ గా స్టీల్ ప్లాంట్ ఫండింగ్ తోని నడుస్తున్న స్కూల్. మేనేజింగ్ వచ్చేసి ఆర్సీఎం మిషనరీస్ రన్ చేస్తున్నాయి. ఇలాంటి అలిగేషన్స్ ఉన్నా సరే ఈయన్ని ఆ స్కూల్లోని అమ్మాయిలు కూడా ఉన్న స్కూల్లోని ఎలా పోస్టింగ్ చేశారు, అసలు ఈ అలిగేషన్స్ ని ఏ విధంగా పడుకోబెట్టారు, ఏమైంది, ఎంక్వైరీ ఏమైంది? పోలీస్ ఎంక్వైరీ కాకుండా డిఈఓ ఎంక్వైరీ చేశారంట. ఈ ఇష్యూ ఒకవేళ నిజమైతే ఎవ్రీ గర్ల్ స్టడీయింగ్ ఇన్ విమల విద్యాలయం ఈజ్ ఇన్ డేంజర్. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ విమల విద్యాలయంలో చదువుతున్న తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ గర్ల్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, దే నీడ్ టు అండర్స్టాండ్ అండ్ దే హ్యావ్ టు డిసైడ్ వాళ్ళ పిల్లలు ఎంతవరకు సేఫ్, ఇలాంటి వాళ్ళ కంట్రోల్లో స్కూల్ ఉన్నంత వరకు అన్నది డిసైడ్ అయ్యి యాక్షన్ తీసుకోండి మీరు. ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఈ విమల విద్యాలయంలో పనిచేస్తున్న టీచర్ల మీద కూడా విషం కక్కుతున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. అది కూడా నిజమే. స్టీల్ ప్లాంట్కి నడుపుతున్నటువంటి ఆర్ఐఎన్ఎల్ సంస్థ ఏదైతే ఉన్నదో, ఆర్ఐఎన్ఎల్ ఈ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాసెస్లో ఉన్నందుకు కావున ఈ స్కూల్ మేనేజ్ చేయడానికి ఫండ్స్ ఇవ్వము అని చెప్పడం జరిగింది. సుమారుగా 70 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది, అది మా వల్ల కాదు అని చెప్పడం జరిగితే, ఇది మాకు ఇచ్చేయండి అని ఆర్సీఎం వాళ్ళు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్సీఎంకి ఇస్తే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి శాలరీలు టీచర్లు సుమారుగా 70,000 ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా 3 ఏళ్ల క్రితం నుంచి ఈ టీచర్లు ఎవరికి కూడా ఇంక్రిమెంట్లు ఇటువంటివి ఏమీ కూడా లేవు. ఇప్పుడు ఆ ఫాదర్ చెప్తున్నది ఏమిటి అంటే గనక, 30,000 జీతంతో ఇచ్చి మీకు నడుపుతాను అంటే అని చెప్తున్నాడట. ఈ టీచర్లు ఆయన క్వశ్చన్ చేస్తే, అది ఎలాగవుతుందండి, ఎక్కువ జీతం తీసుకొని తక్కువ జీతం వచ్చేస్తే మేము ఎలా నడుపుతాము అని అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నాడు ఈ ఫాదర్. ఇదే విధంగా యాక్చువల్గా దేర్ ఆర్ like 2 or 3 schools ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం క్లోజ్ అయిపోయినాయి. మిషనరీ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడున్న టీచర్స్ని ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్లను కలిపేశారు. సో వాళ్ళకి జీతాలు అవి ఇస్తున్నది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళకి కూడా, మిషనరీ వాళ్ళకి కూడా అది నడిపే స్తోమత లేనప్పుడు వీళ్ళు ఎందుకు చొరవ చూపించి తీసుకోవాలి? అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, ఇది ఇలాగ ఉన్నందున వీళ్ళు టీచర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని కేసులు వేయడం జరిగింది, హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. అయితే ఈ టీచర్స్ని ఎవరిని కూడా మన ఎంపీ గారు వెళ్ళి ఫాదర్తో చెప్పి టీచర్స్ని స్కూళ్ళల్లోకి పంపించండి అని చెప్పనా పంపించలేదు. మన ఎంపీ శ్రీభరత్ గారు, అదే విధంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన వీళ్ళు చెప్పినా సరే ఖాతరు చేయకుండా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత టీచర్లని విధుల్లోకి అనుమతించడం జరిగింది ఆ ఫాదర్. సో ఇలాంటి
ఇటువంటి మనుషులు ఆర్‌సీఎంలో ఉండడం వల్ల కూడాన చాలా చెడ్డ పేరు వస్తుంది. ఫాదర్‌లు, సిస్టర్‌లు అనబడే వాళ్ళకి. ఇటువంటి వాళ్ళ మూలంగా. అండ్ మరొక విషయం ఏమిటి అంటే, ఈ కరస్పాండెంట్ ఫాదర్ థామస్ పులికల్ అనబడే ఆయన విశాఖపట్నంలోని ఆర్‌సీఎం బిషప్ అయినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత ఒక లెటర్ లేదు అంటే నోటీస్ ఇప్పించడం జరిగింది టీచర్లు. అందులో కూడా ఎంత క్రూరంగా చెప్పడం జరిగింది అంటే, వీళ్ళని ఎలా చేయాలి అంటే, వీళ్ళు టీచర్లు వేసిన రిట్ పిటిషన్స్ అన్ని కూడా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళు ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అన్న ఈ ఫాదర్‌లు.